సరిగ్గా చూడండి. ఈమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతుంది? కుంభరాశి వారికి గుండె జారిపోయే వార్త. నా మాట విని వెంటనే కళ్ళు తెరవండి. కేవలం అదృష్టం ఉంటేనే చూడగలుగుతారు. కుంభరాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్త పడాలి అనేది చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. కుంభరాశి అనగా దీనిని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు శతభిషం, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు పుబ్బ, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ముందుగా మనం కుంభరాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే, కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వారు ఏ పని చేసినా కూడా అధిక ఉత్సాహం మరియు తృప్తితో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే, అంటే వీరి మనసులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే చేసి తీరుతారు. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా వీరు ఏదైతే పని చేయాలనుకుంటారో ఆ పని చేసేస్తారు. ఎప్పుడైనా కూడా వీరు ఏదైనా పని చేయకూడదు అని అనుకున్నారంటే ఎంతమంది ఎన్ని విధాలుగా కన్విన్స్ చేసినా కూడా వీరు ఎదుటివారు చెప్పేటటువంటి మాటలు వింటారు, కానీ ఆ పనులు చేసేందుకు మాత్రం ముందుకు వెళ్ళరు. అందుకే ఈ రాశి వారు అనుకుంటే మాత్రమే ఏ పనైనా కూడా చేస్తారు. సేవా గుణం అనేది కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటుంది. అంటే అందరి మీద కూడా జాలి గుణం అనేది అధికంగానే ఉంటుంది. కాకుంటే మొదటిగా వీరిని వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి తర్వాతే ఎవరైనా అనుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోని కూడా శ్రద్ధ అనేది అధికంగా వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రమే ఆ శ్రద్ధ అనేది వీరికి అధికంగా ఉంటూ ఉంటుంది. కుంభరాశి వ్యక్తులు చాలా ప్రత్యేకమైన మరియు చాలా విచిత్రంగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వాస్తవానికి కుంభరాశిని చదవాలి అంటే ఎవ్వరి వల్ల కూడా కాదు. ఈ రాశి వారు ముఖ్యంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ రాశి వారు కనుక ఏదైనా విషయం గురించి ఈ రోజు ఒకలా మాట్లాడితే రేపు వారి దగ్గరికి వెళ్ళి నిన్న మీరు ఇలా చెప్పారు కదా అని అడిగితే వారి యొక్క డెసిషన్ అనేది మారిపోతూ ఉంటుంది. అందుకే వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఎవ్వరికీ కూడా అంత సులువుగా అర్థం కాదు. ఎప్పుడూ కూడా వీరి యొక్క ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది. ఈ రోజు ఒకలా చెప్తారు, రేపు ఒకలా చెప్తారు. దీని కారణంగానే చాలా మంది వీరిని ద్వేషిస్తూ కూడా ఉంటారు. అయితే ఈ లక్షణం అనేది చాలా వరకు కూడా కుంభరాశి వారికి మంచి లక్షణం కాదనే చెప్పుకోవాలి. అలాగే వీరు చాలా తెలివైన వారు కూడా. చాలా విషయాల్లో చాలా తెలివిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త పనులు చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలానే ఈ రాశి వారు చాలా తొందరగా మూవ్ ఆన్ అయిపోయేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే కొన్ని రాసుల వారి విషయానికి వచ్చినట్లయితే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ కుంభరాశి వారు అలా కాదు. వెంటనే దాని నుంచి బయటకు వచ్చేసి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తారు. ఇది వాస్తవానికి చాలా వరకు కూడా మంచి పద్ధతిగానే చెప్పవచ్చు. వీరు వెంటనే చాలా మూవ్ ఆన్ అయిపోయేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరెప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో ఎక్కువగా ఎమోషన్స్ కి కూడా అట్రాక్ట్ అవ్వరు. ఎక్కువ ఎమోషన్స్ కూడా వీరి యొక్క జీవితంలో ఉండకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కోపం కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది. అయితే వారు ఎంతో ఇష్టపడే వాళ్ళ మీద కూడా వీరి యొక్క కోపాన్ని కొన్ని సందర్భాల్లో చూపిస్తూ ఉంటారు. అంటే వీరితో మంచిగా ఉన్నంతసేపు మంచిగానే మాట్లాడతారు. వీరిని ఏమైనా చిన్న మాట అన్నారు అంటే ఖచ్చితంగా వారి మీద తిరిగి కోప్పడ్డానికి లేకపోతే వారిని దూరం చేసుకోవడానికి కూడా ఈ రాశి వారు 1% కూడా ఆలోచన చేయరనే చెప్పుకోవాలి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరినైనా ఇష్టపడితే చాలా గాఢంగా ఇష్టపడతారు. చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ ప్రేమను వీరు నిలబెట్టుకోకపోవడమే వీరు చేసే పెద్ద తప్పుగా చెప్పవచ్చు. దీని కారణంగానే వీరికి శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు. వాస్తవానికి కుంభరాశి వారిలో జన్మించినటువంటి వారు చాలా గంభీర స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే వీరి ముఖ చిత్రం కూడా చాలా గంభీరంగా ఉంటుంది. వీరి మనస్సు కూడా అలానే ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. కొన్ని విషయాల్లో వీరు చాలా ప్రేమగా ఆలోచిస్తారు. అయితే కొన్ని
కొన్ని విషయాలు చూస్తే మాత్రం ఈ రాశి వారు చాలా గంభీరంగా ఉన్నారనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా కోపంగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అని చెప్పేసి చాలా మందికైతే అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో వీరు ఎంత ప్రేమగా అయితే ఉంటారో కొన్ని విషయాల్లో అంతే ద్వేషాన్ని కూడా పెంచుకుంటారు. వీరు ఎంతో ఇష్టపడే వాళ్ళు ఒక మాట అన్నారంటే తిరిగి వీళ్ళు కూడా ఒక మాట అనేసి దాని తర్వాత మళ్ళీ నార్మల్‌గా బానే మాట్లాడేస్తూ ఉంటారు. కానీ వీరికి నచ్చని వారు, అది కూడా ఒక్కసారైనా కూడా జీవితంలో ఎవరైనా వారి యొక్క శత్రువు అనుకున్నారు అంటే ఇంకెప్పటికీ కూడా వారి యొక్క జీవితంలోకి వెళ్ళడం కానీ, వారితో మాట్లాడడం కానీ చెయ్యరు. ఎప్పుడూ కూడా అడ్జస్ట్ అయ్యేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనమైతే ఆనందంగా ఉండాలి, ఫ్రీడమ్‌గా ఉండాలి అని కోరుకునేటటువంటి మనస్కులు. బయటికి సరదాగా తిరగాలి అని కానివ్వండి, ఫ్రెండ్స్‌తో కలిసి తిరగాలని కానివ్వండి, ఇలాంటి ఆశలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలనేవి కూడా అధికంగా ఉంటాయి. ఫ్రీడమ్‌ని కూడా చాలా కోరుకుంటూ ఉంటారు. ఒకళ్ళని మనం రూల్ చేయాలి కానీ ఒకరి కింద మనం పని చేయకూడదు అనేటటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. అంటే ఒక స్థాయిలో మనం ఉండాలి అని చెప్పేసి ఈ రాశి వారైతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలంటే ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా చాలా ఇష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు వాస్తవంగా కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా మంది వీరు అన్ని విషయాలు మర్చిపోతారు ఈజీగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఇలా జరిగిన ప్రతిదాన్ని కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్ ని మాట్లాడుతూ ఉంటారు. అందుకే వీరితో మాట్లాడడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా భయపడుతూ ఉంటారు కూడా. చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు. వీరికి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా దొరికేంత వరకు కూడా ఫైట్ చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో ఈ రాశి వారికి శత్రువులు ఎందుకుంటారంటే వీరేదైనా ఇష్టపడినప్పుడు ఎదుటివారు కూడా వీరిని అదే రూపంలో ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏదైనా సమస్య వస్తుంది అన్నప్పుడు వీరికి సెల్ఫ్‌గా ఏదైనా సమస్య రాబోతుంది అంటే వీరెంతో ఇష్టపడిన వారు కూడా వీరిని వదిలేస్తూ ఉంటారు. అంటే వీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఈ కుంభరాశి వారు ఇష్టపడేటటువంటి వ్యక్తిని కూడా వెంటనే దూరం పెట్టేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వీరు చాలా మోసం చేసేటటువంటి వ్యక్తులని, వీరు మంచివారు కాదు అని ఇలా చాలా వరకు కూడా అందరికీ వీరిపైన బ్యాడ్ ఒపీనియన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా ఒక్కొక్కసారి రాశి వారితో అంత సరిగ్గా ఉండదు. ఒకరోజు ఒకలా ఉండేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. అయితే వీరిలో ఉన్న మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు ఎక్కువగా కూడా మోసాలు చేయమని చెప్పేటటువంటి వారి మాటలే నిజమైన మాటలను నమ్ముతూ ఉంటారు. ఇది చాలా వరకు కూడా వీరి యొక్క జీవితంలో నాశనాన్ని తప్ప మంచినైతే తెచ్చిపెట్టదు. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారి జీవితంలో మంచి చెప్పేటటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వీరెప్పుడూ కూడా చెడు మార్గంలోనే వెళ్తారు. అంటే వారికి అది చెడు అని తెలియకపోయినా కూడా ఎవరైనా కొంచెం అట్రాక్టివ్‌గా మాట్లాడినా కూడా ఈ రాశి వారు వెంటనే అది నిజమని అనేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్లే చాలా కష్టాలనేవి వీరు వెంటాడుతూ ఉంటాయి. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కనుక కళ్ళు తెరిచి ఎవరు మీ మంచి కోరుకుంటున్నారు, ఎవరు ఎలాంటి వారు అన్నది కనుక మీరు తెలుసుకుంటే అంటే గతంలో దూరమైనటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి తిరిగి వచ్చినా లేకపోతే ఏదైనా కానివ్వండి మీ మంచి కోరుకునే వారి యొక్క మాటలు కనుక ఈ సమయంలో మీరు అర్థం చేసుకుంటే అది మీ స్నేహితులు కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు లేకుంటే కుటుంబ సభ్యులే కావచ్చు లేకపోతే ఎవరైనా సరే వారు మీతోనే మీ కుటుంబంలోనే లేకుంటే మీతోనే వారు ఎప్పటికీ కూడా మీతోనే ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వారు మీతోనే ఉంటారు కానీ మీరైతే అబ్జర్వ్ చేసుకోరు. అలా ఈ సమయంలో అయితే మీతో ఒక వ్యక్తి ఉన్నారు. వారి యొక్క మాటలు పట్టించుకోండి. చెడు మార్గంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయకండి. వారు ఎవరు ఏంటి అనేది కనుక మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మనతో మంచిగా ఉన్నారనేది మీరు కనుక అబ్జర్వ్ చేసుకోగలిగితే ఈ సమయంలో మంచి పరిచయాలతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశంతో పాటుగా మంచి రోజులు అనేవి మీకు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కూడా అధిక శాతం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళండి. చూశారు కదా కుంభరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.